వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. తెలంగాణ రాష్ట్రంలో వంట గ్యాస్ సరఫరాపై పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఆయన సచివాలయంలో సివిల్ సప్లై కమిషనర్, ఆయిల్ కంపెనీల ప్రతినిధులు, కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో గ్యాస్ కొరత ఉందంటూ వస్తున్న ప్రచారంలో నిజం లేదని, గృహ వినియోగదారులకు సరిపడా గ్యాస్ అందుబాటులో ఉందని ఆయన తెలిపారు. గృహ అవసరాల గ్యాస్ను పక్కదారి పట్టించి బ్లాక్ మార్కెట్ చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. వినియోగదారులకు అసౌకర్యం కలిగిస్తే ఉపేక్షించేది లేదని, నిబంధనలు ఉల్లంఘించే ఏజెన్సీలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఇక నిత్యావసర వస్తువుల సరఫరాలో పారదర్శకత ఉండాలని, ప్రజలకు ఇబ్బంది కలగకుండా క్షేత్రస్థాయి అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు. అస్సాం, 2 తెలుగు రాష్ట్రాలను అనుసంధానించే అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైలును ప్రధాని మోదీ అస్సాంలో ప్రారంభించారు. అస్సాంలోనే ప్రసిద్ధి పుణ్యక్షేత్రమైన కామాఖ్య, చర్లపల్లి మధ్య స్లీపర్ జనరల్ సెకండ్ క్లాస్ కోచ్లతో ఈ రైలు సేవలు అందించనుంది. దీంతో ఈశాన్య ప్రాంతాల వైపు వెళ్లే ప్రయాణికులకు తక్కువ ఛార్జీలతో సౌకర్యవంతమైన ప్రయాణం సాధ్యమవుతుంది. ఈ రైలు మార్గమధ్యంలో ఏపీ, తెలంగాణ రాష్ట్రంలోని శ్రీకాకుళం రోడ్, విజయనగరం జంక్షన్, పెందుర్తి, దువ్వాడ, సామర్లకోట జంక్షన్, రాజమహేంద్రవరం, తణుకు, భీమవరం టౌన్, గుడివాడ, విజయవాడ, గుంటూరు, నల్గొండ స్టేషన్లో ఆగుతోంది. సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ పేదల ఇళ్లపై బుల్డోజర్తో యుద్ధం చేస్తుందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మూసీ ప్రాజెక్టుకు డీపీఆర్ సిద్ధం చేశారా? చేస్తే ప్రజల ముందు పెట్టాలన్నారు. కనీసం డీపీఆర్ లేకుండా పేదల ఇల్లు కూల్చడానికి ఎందుకు సిద్ధమయ్యారని ఆయన ప్రశ్నించారు. డబ్బుల్లే లేవంటూ సర్కార్ 1.50 లక్షల కోట్లతో మూసీ సుందరీకరణ అంటోందని, మూసీ ప్రాజెక్టు కోసం ఇప్పుడు 10,000 ఇల్లు కూలగొడతామని ఆర్డర్ ఇచ్చారని హరీష్ రావు ధ్వజమెత్తారు. నేను రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నా, మూసీ నదికి డిపిఆర్ వచ్చిందా? ఇప్పుడు నీ ప్రాజెక్టుకు నువ్వు చేయబోతున్నటువంటి ప్రాజెక్టుకు డిపిఆర్ ప్రిపేర్ అయిందా? డిపిఆర్ ఉంటే పబ్లిక్ డొమైన్లో పెట్టు, ప్రజల ముందు పెట్టు. ఒకవేళ డిపిఆర్ ప్రిపేర్ కాకపోతే ఎందుకు నువ్వు పేదల ఇల్లు కూలుస్తున్నావు? ఎందుకు ఆ పేద మధ్యతరగతి ప్రజలకు నోటీసులు ఇచ్చి నిద్రలేని రాత్రులు ఎందుకు గడిపేలా చేస్తున్నావు? నేను అసెంబ్లీ డాక్యుమెంట్ మీ ముందు పెట్టబోతా ఉన్నా. ఇది మొన్న పోయిన అసెంబ్లీ సెషన్లో జనవరి 2026. ఇది దిస్ ఆన్సర్ ఈజ్ అప్రూవ్డ్ బై హానరబుల్ చీఫ్ మినిస్టర్ కింద చూడండి. ఈ సమాధానము ముఖ్యమంత్రి యొక్క సంతకంతో, ఆమోదంతో ఆ శాసనసభలో పెట్టామని, ఇది శాసనసభలో ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి సమాధానం. క్వశ్చన్ నంబర్ 1363. The details of the progress achieved regarding the Moosi revitalization project. ఇందులో ఆన్సర్ ఏమంటారంటే, the consortium will study, plan, analyze, design, prepare and submit the following DPR in 18 months from Usman Sagar to Gauravelli and Himayat Sagar to Bapu Ghat. హిమాయత్ సాగర్ టు బాపుఘాట్ డిపిఆర్ ఇవ్వడానికి 18 నెలలు పడుతుంది అని ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో ఇచ్చిన సమాధానం. ఎప్పుడు ఇచ్చిన? మొన్న జనవరిలోని. ఇప్పుడు నెల రోజుల కింద, 2 నెలల కింద ప్రభుత్వం ఇచ్చిన సమాధానం. ఈ డిపిఆర్ రావడానికి ఇంకా 18 నెలలు పడుతుంది. డిపిఆర్ఏ రాకుండా పేదలకు ఎట్లా నోటీసులు ఇచ్చినావు? డిపిఆర్ రాకుండా ఇండ్లు ఎట్లా కూలగొడుతున్నావు? అసలు నీ డిపిఆర్లో ఏమున్నదో తెలియదు కదా. డిపిఆర్ ఏమనిస్తుంది ఏజెన్సీ? ఎంత బఫర్ ఉండాలి, ఎట్లా గాంధీ స్టాచ్యూ కట్టాలి, ఎంత దూరం ల్యాండ్ ఎక్వైర్ చేయాలి, అవన్నీ బేసిక్ థింగ్స్ ఎక్కడొస్తాయి? డిపిఆర్లో వస్తాయి. దెర్ ఈజ్ నో డిపిఆర్ ఎట్ ఆల్. డిపిఆర్ రావడానికే 18 నెలలు పడుతుంది అని అసెంబ్లీలో నువ్వే సమాధానం చెప్పినవు. డిపిఆర్ నువ్వు ఈ నంబర్ ఎట్లొచ్చింది? 10,017 ఇండ్లు కూలుస్తాము అనే నంబర్ ఎట్లొచ్చింది వితౌట్ డిపిఆర్? దీనికి సమాధానం చెప్పాలి. నీ డిపిఆర్ 18 నెలలకు వచ్చేది ఉంటే
ఇప్పుడే ఆ పేదలకు ఎందుకు నోటీసులు ఇస్తున్నావు? ఎందుకు బుల్డోజర్లు పంపుతున్నావు? రోజు ఈ గత నెల రోజుల నుంచి టీవీ చూస్తూ ఉంటే అక్కడ గల్ఫ్లో యుద్ధం జరుగుతూ ఉంది. ఇరాన్ గల్ఫ్ యుద్ధంలో అక్కడ రాకెట్లు పడతా ఉంటే ఇండ్లు కూలిపోతూ ఉంటే మనకు బాధ అవుతూ ఉంది. ఆ యుద్ధంలో అక్కడ బాంబులతోని ఇండ్లు కూలిపోతూ ఉంటే ఇక్కడ రేవంత్ రెడ్డి ఏమో బుల్డోజర్లు పెట్టి ఇల్లు కూలుస్తూ ఉన్నాడు. హైడ్రా పేరిట, మూసీ పేరిట. ఏ యుద్ధం లేదు కానీ రేవంత్ రెడ్డి బుల్డోజర్లు ఇక్కడ ఉండాలని ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ తెలిపారు. రెడ్డి గారి నాయకత్వంలో పరిపాలన బ్రహ్మాండంగా సాగాలని, సంక్షేమం అభివృద్ధి నిరాటంకంగా ఎలాంటి ఆటంకం రాకుండా జరగాలని చెప్పని, లోక కళ్యాణం జరగాలని చెప్పని స్వామివారిని వేడుకోవడం జరిగింది. ప్రధానంగా తెలంగాణలో దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వరం సన్నిధిలో ఆలయ విస్తీర్ణ అభివృద్ధి పనులు జరుగుతూ ఉన్నాయి. ఎలాంటి ఆటంకాలు రాకుండా చూడాలని చెప్పని ఈ సందర్భంగా ఆ వెంకటేశ్వర స్వామిని కోరుకుంటూ, తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ప్రధాన చొరవతో దేవాదాయ శాఖ మార్చులు, జిల్లాకు సంబంధించిన మంత్రులు అందరూ కూడా ప్రతినిత్యం వేలాది మంది భక్తులు, మహాశివరాత్రి పర్వదినాలలో లక్షలాది మంది భక్తులు, శ్రీరామనవమి, శివ కళ్యాణము, ప్రతి సోమవారం కూడా లక్షలాది మంది భక్తులు వస్తున్నటువంటి సందర్భంలో మరో 100 ఏళ్ళు లేదు మరో 1000 ఏళ్లకు సరిపడేటువంటి భక్తులకు ఉపయోగపడే విధంగా ఆలయాన్ని విస్తరించే క్రమంలో ఇప్పటి వరకు 36 గుంటలలో ఉన్నటువంటి వేములవాడ రాజన్న ఆలయాన్ని 4 ఎకరాల పైచిలుకు వరకు కూడా. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత బర్త్డే. ఈ సందర్భంగా కవితకు జాగృతి నాయకులు వినూత్నంగా విషెస్ తెలిపారు. ఉత్తరప్రదేశ్లోని మురాదాబాద్లో కళాకారుడు జావేద్ మాలిక్తో గోధుమలతో బతుకమ్మ ఎత్తుకున్న కవిత భారీ చిత్రాన్ని రూపొందించారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన తెలంగాణ జాగృతి నాయకులు మైలారం అరుణ్ రెడ్డి, కృష్ణారెడ్డి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఆమెకు ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. రంజాన్ పండుగ సందర్భంగా హైదరాబాద్ బాగ్ అంబర్పేట్ డివిజనల్ కంటెస్టెంట్ కార్పొరేటర్ శంభులా ఉషాశ్రీ శ్రీకాంత్ ఆధ్వర్యంలో రంజాన్ తోఫా పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ రాజ్యసభ సభ్యులు వి హనుమంతరావు, అంబర్పేట్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ రోహిన్ రెడ్డి, ఖైరతాబాద్ జిల్లా డీసీసీ అధ్యక్షుడు మోతార్ రోహిత్ తదితరులు పాల్గొన్నారు. స్థానిక ప్రజలను కలుసుకుని వారికి రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేసి తోఫా ప్యాకెట్లను పంపిణీ చేశారు. ప్రజలు ఆనందంగా స్వీకరించి నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. డివిజన్లోని బడి మస్జిద్లో రంజాన్ కిట్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఇది మాజీ రాజ్యసభ సభ్యులు వి హనుమంతరావు గారు మరియు అంబర్పేట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయిన రోహిన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగిన ఈ ప్రోగ్రాంకి ఖైరతాబాద్ జిల్లా అధ్యక్షుడు మోతార్ రోహిత్ గారు ముఖ్య అతిథిగా విచ్చేశారు. అలాగే ఇక్కడ మా రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వ పాలన వచ్చాక ముఖ్యమంత్రి వర్యులు అన్ని వర్గాలకి సమన్యాయం చేసే దిశగా ఆలోచిస్తూ ఈరోజు రంజాన్ మాసం సందర్భంగా ముస్లిం సోదరిమణులందరికీ కూడా ఈ రంజాన్ కిట్లను పంపిణీ చేయడం జరిగింది. కూడా గవర్నమెంట్ సాయం చేస్తున్నది కాబట్టి అందరూ కూడా భక్తి శ్రద్ధలతోటి ఈ రంజాన్ మాసాన్ని
మంచిగా జరుపుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి గారు అందరికి కూడా ఒక సందేశం రూపంగా వాళ్ళందరూ కూడా రంజాన్ గిఫ్ట్లు పంపిణీ చేయడం జరిగింది. हिंदू फेस्टिवल हो, वो मुसलमान का फेस्टिवल हो, क्रिश्चियन का फेस्टिवल हो, सबको बराबर का हिस्सा बना रहे। हमारी सरकार सेकुलर सरकार है। सेकुलर में हिंदू, मुस्लिम, सिख, ईसाई सब बराबर है। तो इसी वजह से ये किट्स देने का, क्यों तो जिंदगी में सबसे बड़ा फेस्टिवल उनका रमजान है। ये रमजान में हर आदमी गरीब से लेके अमीर तक भी ये फेस्टिवल बनाते हैं। इसके वजह से सरकार जैसा महाकाली फेस्टिवल को హైదరాబాద్ షేర్లింగంపల్లి పరిధిలోని చందానగర్లో ఉన్న అను ఫర్నిచర్ షాప్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. గత రాత్రి గ్రౌండ్ ఫ్లోర్లో మంటలు చెలరేగాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ అగ్ని ప్రమాదం జరిగినట్లు సెక్యూరిటీ సిబ్బంది తెలిపారు. నైట్ పెట్రోలింగ్ ఉన్న కానిస్టేబుల్ మంటలను గుర్తించి వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజిన్ సహాయంతో మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ఘటనలో ప్రాణ నష్టం జరగలేదు, కానీ భారీ ఆస్తి నష్టం జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. మీరే చూస్తున్నారుగా, ఇదే మ్యాజిక్ మ్యాట్ చేసిన మ్యాజిక్. ఇప్పుడు నేను వీణ్ణి చదువుకో అంటలేదు. మ్యాజిక్ మ్యాట్ వల్ల వాడు ప్రతిరోజు కొత్త టాపిక్స్ నేర్చుకుంటున్నాడు. మ్యాజిక్ మ్యాట్ లో ఇంటరాక్షన్ ఎడ్యుకేషనల్ గేమ్స్ తో పాటు ప్లే బేస్డ్ లెర్నింగ్ అప్రోచ్ వల్ల పిల్లలు ఫిజికల్లీ యాక్టివ్ గా ఉంటారు. ప్లస్ వాళ్ళ మైండ్ బాడీ కోఆర్డినేషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. గేమ్ టైమ్ ఇస్ లెర్నింగ్ టైమ్ విత్ మ్యాజిక్ మ్యాట్. మీరు ఆఫీస్లో బిజీగా ఉన్నారా, లేక ఫ్యామిలీతో ఊరెళ్తున్నారా, కనీసం చూసేందుకు టీవీ కూడా లేదే అనుకుంటున్నారా, లేటెస్ట్ అప్డేట్స్ మిస్ అవుతామని ఫీల్ అవుతున్నారా? డోంట్ వరీ, మీరు ఎక్కడ ఉన్నా అక్కడ నుంచే న్యూస్ అప్డేట్స్ తెలుసుకోవచ్చు. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్, ఓన్లీ న్యూస్ 24/7 ఆన్. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ మొబైల్ యాప్. సారథ్యంలో కమిట్మెంట్ ఉన్న మేనేజ్మెంట్ సహకారంతో ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా అందరికంటే ముందుగా అప్డేట్స్ అందించే ఏకైక షార్ట్ న్యూస్ మొబైల్ యాప్ A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు మొబైల్ యాప్. మరెందుకు ఆలస్యం, వెంటనే మీ మొబైల్లోని ప్లే స్టోర్ నుంచి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. అరచేతిలోని సమాచారాన్ని అందరితో షేర్ చేసుకోండి. వివేక్, ఆడుకున్నది చాలు, ఇంట్లోకి రా, చదువుకునే టైం అయింది కదా. టాటా. రేఖ, ఎందుకు ఎప్పుడు వాణ్ణి తిడుతూనే ఉంటావు? వీడికి చదువు మీద ఇంట్రెస్టే లేదు. వీడిని ఎలా చదివించాలని బుర్ర బద్దలు కొట్టుకుంటున్నాను. ఇది యూనివర్సల్ పేరెంట్ ప్రాబ్లం. మా అబ్బాయి రోహిత్ తోనూ ఇలాంటి ప్రాబ్లమే ఉండేది, కానీ ఇప్పుడు చదువుకో అనగానే హ్యాపీ అయిపోతున్నాడు. ఇంకా వాడి లెర్నింగ్ టైం ప్లే టైం గా మారిపోయింది. అంతా మ్యాజిక్ మ్యాట్ వల్లే తెలుసా? మ్యాజిక్ మ్యాటా అంటే ఏంటి? మ్యాజిక్ మ్యాట్ ఫ్రెండ్స్ గా అయిపోయాం సంతోషం. మ్యాజిక్ మ్యాట్ ప్లే జోనే ఇంటికి వచ్చింది ఉత్సాహం. మ్యాజిక్ మ్యాట్ టిక్ 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 బూమ్ 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 బూమ్. మ్యాజిక్ మ్యాట్ టిక్ టిక్ లెర్నింగ్ డన్. టిక్ టిక్ బూమ్ బూమ్ ప్లే టైమ్ డన్. టిక్ టిక్ హ్యాపీ మామ్ అండ్ డాడ్. టిక్ టిక్ బూమ్ బూమ్ హ్యాపీ. Learning is fun with Magic Mat. యువర్ అటెన్షన్ ప్లీజ్. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. మీరే గెస్ట్ రిపోర్టర్ అయ్యే ఛాన్స్. మీ వీధిలో జరిగే ఇన్సిడెంట్స్, మీ ఊరిలో, మీ మండలంలో జరిగే సంఘటనలు న్యూస్ ఫార్మెట్లో మాకు పంపండి. మేము మీరు పంపిన వార్తలను పబ్లిష్ చేస్తాం. మీ సమాచారానికి సరికొత్త ఫోకస్ క్షణాల్లో. మరింకెందుకు ఆలస్యం, వెంటనే మీ ప్లే స్టోర్లోకి వెళ్ళి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మీరే గెస్ట్ రిపోర్టర్ అవ్వండి.
Do-do-do-do. Do-do-do-do. Do-do-do. Talking tree. Kotta lessons snippy talking tree. Hey. Cute rhymes party talking tree. Stories చెప్పేడుడు మనకి నచ్చేడుడు. Learning అన్ని fun చేసే talking tree. Talking tree. Tree ని అడుగు నువ్వు అన్ని చెప్పి నీకు. Anytime, every time talking tree. My talking tree, your teacher from nature. మారుతున్న ఈ దునియాలా రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్లోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పీజీ, పీహెచ్డీ స్కాలర్ స్టైఫండ్ పెంచాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు 2 రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో కొందరు విద్యార్థులు యూనివర్సిటీ క్యాంటీన్ పైకెక్కి పెట్రోల్ పోసుకుని నిరసన వ్యక్తం చేశారు. స్పందించిన సమస్యను పరిష్కరించకపోతే ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని విద్యార్థులు హెచ్చరించారు. హైదరాబాద్లో గ్రూప్స్ ఎస్ఐ, కానిస్టేబుల్, మెగా డిఎస్సి వంటి నోటిఫికేషన్లు తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో దిల్సుఖ్ నగర్లో నిరుద్యోగ మార్చ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో నిరుద్యోగ యువత పాల్గొన్నారు. మార్చ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అనుమతి లేకుండా మార్చ్ నిర్వహించేందుకు ప్రయత్నించిన నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. కోసమే కదా నిరుద్యోగులు వెయిట్ చేస్తున్నది. నిరుద్యోగులు పంచుకుంటే ఏర్పడిన ప్రభుత్వం ఇది ఇంత ఘోరంగా అరెస్ట్ చేస్తుంటే హైదరాబాద్ కూకట్పల్లి కేబీహెచ్పీ 4వ ఫేజ్లో ఒక ఇంట్లో స్వల్ప అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అగ్ని ప్రమాదంతో కొన్ని గృహపరకరాలు దగ్ధమయ్యాయి. స్థానికులు సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ప్రాథమిక అంచనాల ప్రకారం షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం సంభవించినట్లు సూచించారు. వచ్చేసరికి కరెంట్ ఉందేమో ఇది ఇక్కడ వాషింగ్ మిషన్ లేదు అదే అర్థం కాలేదు. జస్ట్ హాఫ్ అన్ అవర్ కూడా వాళ్ళు వెళ్ళి ఇక్కడ గోపాల్ నగర్కి వెళ్ళి వచ్చామంటే పాత కూలరు చెప్తానండి చెప్తామండి కానీ ఎక్కడికక్కడ అసెంబ్లీ ఎన్నికల వేళ తమిళనాడు రాజకీయాల్లో కీలక మలుపు చోటు చేసుకుంది. ఎన్నో ఏళ్లుగా రాజకీయాలకు దూరంగా ఉండాలని ప్రకటించిన మాజీ సీఎం జయలలిత నెచ్చెలి వీకే శశికళ మళ్లీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఆమె తన నూతన రాజకీయ పార్టీ పేరును అధికారికంగా ప్రకటించారు. శశికళ తన పార్టీకి ఆల్ ఇండియా పురుచి తలైవార్ ముక్కల్ మునేత్ర కలగం అని పేరు పెట్టారు. అలాగే తన పార్టీ గుర్తుగా కొబ్బరి చెట్టును ఆమె ప్రకటించారు. ఏఐఏడీఎంకే వ్యవస్థాపకులు దివంగత ఎంజీ రామచంద్రన్ స్మారకార్థం పురుచి తలైవార్ అనే పదాన్ని పార్టీ పేరులో చేర్చడం విశేషం. தலைவர் மக்கள் முன்னேற்ற கழகம் இந்த கட்சிக்கு
சின்னம். அனைத்திந்திய புரட்சி தலைவர் மக்கள் முன்னேற்ற కళహం. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కసరత్తుతో అధికార బీజేపీకు ఎన్నికల సంఘం పక్షపాతంగా వ్యవహరిస్తోందని విపక్షాలు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ పై అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టేందుకు విపక్షాలు సిద్ధమయ్యాయి. ఈ మేరకు లోక్సభ, రాజ్యసభల్లో అభిశంసన తీర్మానం నోటీసులు అందజేసినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. నోటీసులపై 130 మంది లోక్సభ, 63 మంది రాజ్యసభ ఎంపీలు సంతకాలు చేసినట్లు సమాచారం. కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్పై అభిశంసన నోటీసు ఇవ్వడం ఇదే తొలిసారి. అయితే సిఈసి పక్షపాతంగా వ్యవహరించడం, అది తదితర 7 అభియోగాలు మోపినట్లు తెలుస్తుంది. విపక్ష ఇండియా కూటమిలో ఆమ్ ఆద్మీ పార్టీ లేనప్పటికీ విపక్షాల తీర్మానంపై సంతకాలు చేసినట్లు తెలుస్తోంది. కొందరు స్వతంత్ర ఎంపీలు కూడా సంతకాలు చేయగా మరింత మంది ఎంపీలు ఈ తీర్మానానికి మద్దతుగా నిలిచేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. బాంబుల మోతతో ఇరాన్ మరోసారి దద్దరిల్లింది. అమెరికా, ఇజ్రాయెల్ నిరంకుశ వైఖరికి వ్యతిరేకంగా ఇరాన్ రాజధాని టెహరాన్లో జరుగుతున్న నిరసన ర్యాలీలో భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడును ఇరాన్ ప్రభుత్వ టెలివిజన్ ధృవీకరించింది. ఈ పేలుడుకి గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. అయితే ఈ ఘటనకు కొద్ది నిమిషాల ముందే సదరు ప్రాంతంపై తాము దాడి చేసే అవకాశం ఉందని ఇజ్రాయెల్ హెచ్చరికలు జారీ చేయడం గమనార్హం. పాలస్తీన్లకు మద్దతుగా ఇరాన్ ఏటా నిర్వహించే కుడ్స్ డే ర్యాలీలు ప్రారంభం కావడానికి సరిగ్గా ముందు టెహరాన్ పరిసర ప్రాంతంలో తీవ్రమైన వైమానిక దాడులు మొదలయ్యాయి. ఒకవైపు బాంబుల మోత వినిపిస్తున్నప్పటికీ వేలాది మంది ప్రజలు వెనక్కి తగ్గకుండా వీధుల్లోకి వచ్చారు. ఈ సందర్భంగా నిరసనకారులు ఇజ్రాయెల్ మరియు అమెరికాకు వ్యతిరేకంగా భారీ ఎత్తున నినాదాలు చేశారు. పేలుడు దాటికి 10ల సంఖ్యలో మరణించి ఉంటారని భద్రతా బలగాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. ఇరాన్పై యుద్ధంలో భాగంగా అమెరికా దళాలు ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ కొనసాగిస్తున్నాయి. అయితే అగ్రరాజ్యానికి చెందిన యుద్ధ నౌక అబ్రహం లింకన్ పై దాడి చేసినట్లు ఇస్లామిక్ రెవల్యూషన్ గార్డ్స్ కార్ప్స్ పేర్కొన్నది. ఈ బాలిస్టిక్ క్షిపణితో అబ్రహం లింకన్ యుద్ధ నౌకను దెబ్బతీసినట్లు ఐఆర్జీసీ వెల్లడించింది. దీంతో గల్ఫ్ సముద్ర జలాల నుంచి ఆ యుద్ధ నౌక విరమించుకున్నట్లు ఇరాన్ ప్రకటించింది. కానీ అమెరికా ప్రభుత్వం మాత్రం దీన్ని ఖండించింది. ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీకి తమ యుద్ధ నౌక సేవలు అందిస్తున్నట్లు అమెరికా పేర్కొన్నది. యుఎస్ సెంట్రల్ కమాండ్ తన సోషల్ మీడియా పోస్టులో ఈ విషయాన్నే కన్ఫర్మ్ చేసింది. అబ్రహం లింకన్ యుద్ధ నౌకను చెందిన కొన్ని ఫోటోలను పోస్టు చేసింది. మరిన్ని డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్. तो बैठे